హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. ఏపీ డిఎస్సి 2025 సంబంధించినటువంటి ఎగ్జామ్స్ పూర్తి కావడం జరిగింది. నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. అందరికీ ఒక సందేహం ఉంది, సెలక్షన్ లిస్ట్ ఏ విధంగా తయారు చేస్తారు? హారిజంటల్ రిజర్వేషన్ పద్ధతిని అమలు చేస్తారా, వర్టికల్ రిజర్వేషన్ పద్ధతిని అమలు చేస్తారా, అసలు వీటి యొక్క మీనింగ్స్ ఏంటి, వీటి వల్ల ఎవరికి లాభము ఎవరికి నష్టము అనే కొన్ని సందేహాలు ఉన్నాయి. మీకున్నటువంటి ఈ సందేహాలను క్లియర్ చేయడానికే నేను ఈ వీడియోతో మీ ముందుకు రావడము జరిగింది. ఈ వీడియోను మీరు మధ్యలో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మా కంటెంట్ నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమాత్రం సుత్తి లేకుండా, ఎక్కువ టైం తీసుకోకుండా, వీడియో లెంత్ను పెంచకుండా చాలా తక్కువ టైంలోనే హారిజంటల్ అంటే ఏంటి, వర్టికల్ అంటే ఏంటి అనే విషయాన్ని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గతంలో అంటే ఎప్పుడండి, 2023 ఆగస్టు కంటే ముందు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వర్టికల్ రిజర్వేషన్ విధానాన్ని పాటించేది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 2023 ఆగస్టు నుండి హారిజంటల్ రిజర్వేషన్ పద్ధతిని ప్రస్తుతము అమలు చేస్తున్నారు. ఈ వర్టికల్ హారిజంటల్ రిజర్వేషన్ వల్ల ఎవరికి లాభము, ఎలా నష్టము, రిజర్వేషన్ లో ఎలా అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారనే విషయాన్ని ఇప్పుడు మనము చూద్దాం. ముందుగా ఇక్కడ చూడండి, ఈ హారిజంటల్ రిజర్వేషన్ అనే విధానము ఎవరికి వర్తిస్తుందంటే ఉమెన్ కేటగిరీకి, పిహెచ్ కేటగిరీకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కు, స్పోర్ట్స్ కు, ఈ 4 రకాల కేటగిరీలకు వాళ్ళకు మాత్రమే హారిజంటల్ రిజర్వేషన్ అనే విధానము వర్తిస్తుంది. మిగిలిన అన్ని కేటగిరీలు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉన్నాయి కదండి జనరల్ గా, వాటిలో మాత్రము వర్టికల్ రిజర్వేషన్ అనే విధానమే అమలు చేస్తున్నారు. ఇప్పుడు హారిజంటల్ రిజర్వేషన్ విధానం వచ్చిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనే విషయాన్ని నేను మీకు క్లియర్ గా ఎగ్జాంపుల్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, గతంలో ఓసీ జనరల్ 100 పోస్టులు, ఓసీ ఉమెన్ 30 పోస్టులు ఉన్నాయనుకోండి. ఉదాహరణకు ఓసీ జనరల్ ఎన్ని ఉన్నాయండి? 100 పోస్టులు ఉన్నాయండి. ఓసీ ఉమెన్ 30 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఓసీ జనరల్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ జనరల్ అంటే అర్థం ఏంటంటే ఆడవాళ్ళు పోటీ పడవచ్చు, మగవాళ్ళు పోటీ పడవచ్చు. ఏ క్యాస్ట్ వాళ్ళు అయినా కూడా ఇక్కడ పోటీ పడవచ్చు. లింగ భేదం కూడా లేదండి. ఆడవాళ్ళు పోటీ పడవచ్చు, మగవాళ్ళు పోటీ పడవచ్చు. ఆ విధంగా ఎవరైతే టాప్ ర్యాంక్ లో ఉన్నారో, ఫస్ట్ ర్యాంక్ నుండి 100 వరకు ఈ ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యేవారు. తర్వాత ఏం చేసేవారంటే ఓసీ ఉమెన్ 100 తర్వాత ఎంతమంది ఓసీ ఉమెన్ ఉన్నారో వాళ్ళను ఇక్కడ సెలెక్ట్ చేయడము జరిగేది. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఈ ఓసీ జనరల్ లో ఆల్రెడీ కొంతమంది ఉమెన్ ఉంటారు, ఈ ఓసీ ఉమెన్ లో మళ్ళీ ఉమెన్ ఉంటారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే 2 సార్లు రిజర్వేషన్ అనేది వర్తిస్తా ఉంది. ఎవరికి? ఓసీ ఉమెన్ వాళ్ళకు. ఇక్కడ ఓసీ ఉమెన్ వాళ్ళు ఇందులో యాడ్ అవుతారు, ఇక్కడ కూడా ఇందులో యాడ్ కావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 2 సార్లు లబ్ధి పొందే అవకాశము గతంలో ఉండేది. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూడండి, బీసీబీ జనరల్ లో 50 పోస్టులు ఉన్నాయనుకోండి. అంటే అర్థం ఏంటండి, బీసీబీ క్యాస్ట్ వాళ్ళు ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఇక్కడ ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చుంటాయో ఆ 50 మందిని సెలెక్ట్ చేయడము జరుగుతుంది. ఈ జనరల్ లో ఆడవాళ్ళు ఉండొచ్చు, మగవాళ్ళు ఉండొచ్చు. బీసీబీ ఉమెన్ కు 20 పోస్టులు ఉన్నాయనుకోండి. ఇక్కడ ఏమవుతుందండి, కేవలం ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చాయో ఆ బీసీబీ ఉమెన్ 20 మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ బీసీబీ ఉమెన్ మొదట ఇక్కడ ఉంటుంది, ఎక్కువ మార్కులు వస్తే, కాస్త తక్కువ మార్కులు వస్తే ఇక్కడ ఉంటుంది. అంటే పాత పద్ధతిలో ఏం జరిగేదంటే ఈ ఉమెన్ వాళ్ళకు 2 సార్లు రిజర్వేషన్ అనేది వర్తిస్తా ఉంది. ఇక్కడ జనరల్ లో ఒకసారి వర్తిస్తా ఉంది, ఉమెన్ లో ఒకసారి వర్తిస్తా ఉంది. ఈ విధంగా వీళ్ళు 2 సార్లు లబ్ధి పొందుతున్నారు అని చాలా మంది పురుషులు కోపంతో, కసితో రగిలిపోయారు. వాళ్ళు ఏం చేశారండి, కోర్టుకు వెళ్ళారు. అలా కోర్టుకు వెళ్ళి వాళ్ళు సక్సెస్ కావడము జరిగింది. 2023 ఆగస్టు నుండి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో హారిజంటల్ రిజర్వేషన్ విధానం అనేది చాలా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అమలు చేస్తా ఉంది. ఇక్కడ ఈ విధానంలో ఏం జరుగుతుందో చూద్దాం. ప్రస్తుతము ఏ విధంగా రిజర్వేషన్ విధానాన్ని పాటిస్తున్నారో ఇప్పుడు మనము ఎగ్జాంపుల్స్ తో సహా తెలుసుకుందాం. ఆల్రెడీ మనం గతం గురించి తెలుసుకున్నాం. ప్రస్తుతం ఏం చేస్తారంటే ఓసీలో 100 పోస్టులు ఉన్నాయనుకోండి. ఇంతకుముందు చూడండి, ఓసీ జనరల్ అనే పదం ఉంది, ఇక్కడ ఓసీ జనరల్ అనే పదము ఉండదు. ఓసీలో 100 పోస్టులు ఉన్నాయి. ఈ 100 పోస్టులలో 30 పోస్టులు ఆడవాళ్ళకు పక్కన పెడతారండి. అంటే ముందుగా ఏం చేస్తారంటే సెలక్షన్ లిస్ట్ తయారు చేస్తారు. ఫస్ట్ ర్యాంక్ నుండి 1, 2, 3 ఇలా 100 వరకు సెలెక్ట్ చేయడము జరుగుతుంది ప్రస్తుత పద్ధతి హారిజంటల్ పద్ధతిలో.
ఈ 100 మందిలో ఎంతమంది స్త్రీలు ఉండాలండి? 30 మంది ఉండాలి. 30 మంది ఉన్నారా లేదా కౌంట్ చేస్తారు. ఒకవేళ కరెక్ట్ గా 30 మంది ఉన్నారనుకోండి, నో ప్రాబ్లం, 30 మందికి అవకాశం వచ్చినట్టే. ఒకవేళ 34 మంది ఉన్నారనుకోండి, అయినా నో ప్రాబ్లం అండి, ఎక్కువ ఉన్నా ప్రాబ్లం లేదు. ఏంటి ఆ లిస్ట్ అలాగే ఉంటుంది. ఒకవేళ 25 మంది మాత్రమే ఉన్నారనుకోండి, ఈ 100 మందిలో స్త్రీలు కేవలం 25 మంది మాత్రమే ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఎన్ని పోస్టులు ఉండాలండి? 30 ఉండాలి. కానీ 25 మంది మాత్రమే ఉన్నారు కాబట్టి మరొక 5 మంది స్త్రీలకు అవకాశం కల్పించాలి. అప్పుడు ఏం చేస్తారంటే ఈ 100వ వ్యక్తి పురుషుడు అనుకోండి, ఇతని పేరు తీసేస్తారు, ఒక స్త్రీకి అవకాశం ఇస్తారు. 99వ వ్యక్తి స్త్రీ అనుకోండి, అలాగే పెడతారు. 98 చూడండి, 98లో అబ్బాయి అనుకోండి, తీసేస్తారు. ఈ విధంగా కింద నుండి ఏం చేస్తారంటే ఎవరిని తీసేస్తారు? ఎవరైతే అబ్బాయి ఉన్నారో ఆ అబ్బాయిని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఆ అబ్బాయిని రిమూవ్ చేసి అమ్మాయికి అవకాశము కల్పిస్తారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆడవాళ్లకు అవకాశాలు కాస్త తగ్గుతాయి. పాత పద్ధతిలో ఆడవాళ్లకు అవకాశాలు ఎక్కువగా ఉండేవి, కొత్త పద్ధతిలో పురుషులకు మేలు, పాత పద్ధతిలో స్త్రీలకు మేలు. నెక్స్ట్ చూడండి, బీసీబీలో ఏమవుతుందంటే ఉదాహరణకు బీసీబీలో 50 పోస్టులు ఉన్నాయనుకోండి, ఇక్కడ కూడా సేమ్ లిస్ట్ తయారు చేస్తారండి, 1 to 50. ఇక్కడ కూడా జనరల్ అనే మాట ఉండదండి, బీసీబీ 1 to 50 లిస్ట్ తయారు చేస్తారు. ఇందులో ఎంతమంది స్త్రీలు ఉన్నారో లెక్క పెడతారు. ఒకవేళ స్త్రీలు ఇక్కడ 18 మందే ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారండి? మరొక ఇద్దరికి అవకాశం కల్పించాలి కదండి, ఎందుకంటే పోస్ట్ 20 కదా. అప్పుడు ఏం చేస్తారు? ఈ 50వ వ్యక్తి పురుషుడు అనుకోండి, ఆ పురుషుడిని తీసేస్తారు. ఖచ్చితంగా ఎవరికి అవకాశం ఇస్తారు? స్త్రీకి అవకాశం ఇస్తారు. అంటే ఇక్కడ కింద నుండి ఒక్కొక్క వ్యక్తిని రిమూవ్ చేసుకుంటూ, అంటే ఆ రిమూవ్ చేసే వ్యక్తి ఎవరై ఉండాలి? ఖచ్చితంగా పురుషుడే ఉండాలి. ఆ పురుషుడిని రిమూవ్ చేసుకుంటూ ఎంతమంది స్త్రీలు తక్కువ వచ్చారు? ఎంతమంది తక్కువ వచ్చారండి? 2 తక్కువ వచ్చారు కాబట్టి ఇద్దరికి ఇక్కడ అవకాశం ఇవ్వడము జరుగుతుంది. ఇదండి వర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది కేవలం ఈ 4 కేటగిరీల వారికి మాత్రమే వర్తిస్తుంది. వర్టికల్ విధానంలో ఏమయ్యేదంటే స్త్రీలకు ఎక్కువ లాభం జరిగేది. ఈ హారిజాంటల్ విధానంలో ఎక్కువ లాభము పురుషులకు జరుగుతుంది. ఇదండి వర్టికల్ కు హారిజాంటల్ కు ఉన్నటువంటి తేడా. థ్యాంక్ యూ. మనం మరొక మంచి వీడియోతో నెక్స్ట్ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ యువర్ ఇంగ్లీష్ విజయ్.